తులసి అన్నట్టు ఈ రోజు నుంచి ఇంట్లో పనులతో పాటు ముఖ్యంగా ఈ కిచెన్ డ్యూటీ నీదే. అలాగే నందిని, నేను మాట తప్పేదాన్నే అయితే ఈ ఇంటి గుమ్మంలోకి మళ్ళీ అడుగు పెట్టేదాన్నే కాదు. నువ్వు చెప్పే ఇంటి పని వంట పని చేసే వెళ్తాను. వెళ్ళటమంటే గుర్తొచ్చింది, నీకెప్పుడైనా లేట్ అయ్యి ఇక్కడే పడుకోవాలనిపిస్తే మాత్రం ఇదిగో ఇటు నేల మీద ఒక చాప వేసుకొని పడుకో. మరీ కిచెన్లో పడుకోవాల్సిన కర్మ నాకేంటని నీకు అనిపిస్తుందేమో. ఛాలెంజ్ లో ఓడిపోయావు కదా, మరి భరించాల్సిందే. అర్థమైందా? ఆ వంట చేసేటప్పుడు చీర పాడవకుండా ఆప్రాన్ వేసుకో. డీసెంట్ గా ఉంటుంది, ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది. అలాగే నందిని. ఏమన్నావ్? అలాగే నందిని అన్నాను. అలాగే అని నువ్వు నా ప్రతి మాటకి తలాడించడం బాగుంది, కానీ నందిని అని ఏకవచనంతో పిలవటం చాలా తలపొగరుగా అనిపిస్తుంది. ఒక సేవకురాలు బాస్ ని పట్టుకొని పేరుతో పిలవటం తప్పు కదా. కాల్ మీ నందిని గారు, లేదంటే అమ్మగారు అని పిలువు. ఈ సౌండ్ నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. ఏది అమ్మగారు అని పిలువు. అమ్మగారు అని పిలవటానికి నామోషిగా ఉందా? అయితే మేడం అని పిలువు. నందిని, మన మధ్య జరిగిన ఛాలెంజ్లో ఇలాంటి కండిషన్స్ ఏమీ లేవు. ఒక్కసారి గుర్తు చేసుకో. కండిషన్స్ ప్రత్యేకంగా ఏమీ అనుకోకపోయినా పని చేయటానికి వచ్చిన చోట ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా. నీకసలే నోరెక్కువ. నీకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉందని అది పాటిస్తావని నేను అనుకుంటున్నాను. ఏది మేడం అని పిలువు. 10 నిమిషాల్లో కాఫీ కలిపి తీసుకొస్తాను మేడం అని వినయంగా హౌస్ మేడ్ లా చెప్పు. మీరు కోరినట్టే తీసుకొస్తాను మేడం. వెరీ గుడ్ తులసి. ఓటమి అనే దారిలో తగ్గి నడవటం మొదలు పెట్టావు కదా, నువ్వింకా ఇంకా తగ్గేలా చేస్తాను. అన్నట్టు అంట్లన్నీ అక్కడ చాలా ఉన్నాయి. కాఫీ ఇచ్చాక శుభ్రంగా కడిగేసి. ఇంకో విషయం, క్యాటరింగ్ సర్వీస్ లో నువ్వు ఓనర్ల 10 మందితో పని చేయించేదానివి. అలాంటి నువ్వు ఇలా అంట్లు కూడా తోమాల్సి వస్తుందని నామోషిగా ఫీల్ అవ్వకు. మాట మీద నిలబడాలంటే ఈ కష్టాలు తప్పు. ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. ముందైతే కాఫీ తీసుకురా తొందరగా. నందిని, కాఫీ ఆర్డర్ చేసి 10 నిమిషాలైంది, ఇంకా రాలేదంటమ్మా. అయినా తన చేతులతో ఇచ్చే కాఫీ తాగడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. అంకుల్, తులసిని మీరు తులసిగా ఎందుకు చూస్తారు? ఒక పని మనిషిగా మాత్రమే చూడండి. అప్పుడు తనిచ్చే కాఫీ అయినా తాగొచ్చు, తను వండిన భోజనం కూడా తృప్తిగా భోంచేయొచ్చు. తులసికి క్యాటరింగ్ సర్వీసెస్ లో చాలా మంచి పేరుంది. అలాంటి మనిషి మనకి వంట చేసి పెడుతుంది అంటే మనం సంతోషించాలనే గారు. అది నిజమే. 5 స్టార్ రేంజ్ ఫుడ్ మన ఇంట్లోనే దొరుకుతుందంటే అది అదృష్టమే కదా. ఇన్నాళ్ళు పప్పుచారు ఉలవచారు అని నాతో కాయించేవారు, ఇక నాకు ఆ శ్రమ కూడా లేదన్నమాట. తాయమా,
నువ్వు సూపర్వైజ్ చేస్తూ ఉండు, అన్ని తులసి చూసుకుంటుంది. అదిగో కాఫీ కూడా వచ్చేసింది. కాఫీ తీసుకో. తులసి ఒకటి తగ్గింది. తగ్గింది ఏంటా అని చూస్తున్నావా? కాఫీ కప్ కాదు, కాఫీ తర్వాత అమ్మగారు అని పిలవటం, లేదంటే మేడం అని పిలవటం. కాఫీ తీసుకోండి మేడం. అబ్బా, ఈ సౌండ్ ఎంత బాగుందో. ఇదే మెయింటైన్ చేయి. అంకుల్, కాఫీ తీసుకోండి. ఉద్యోగానికి తగినట్టు వేషం ఉండాలి. వేషం తగినట్టు భాష ఉండాలి. అప్పుడే యజమానులు ఎవరో నౌకర్లు ఎవరో తెలుస్తుంది. బావగారు మీరు మరీను. ఎంతైనా తులసి మీ చెల్లెలు. బావగారు, ఆ బంధాలు ఎప్పుడో చచ్చిపోయాయి. నాకు చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఏమండి, జరిగిందంతా తెలుసుగా, మళ్ళీ అన్నయ్య మనసుని ఎందుకు బాధ పెడతారు? తులసికి మనకి ఎటువంటి బంధము లేదు. తను మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది, అంతే. తులసి, ఏంటి అలా చూస్తున్నావు? అందరికీ ఇవ్వు. నిన్నీకిక్కడ మేడం అయితే లక్ష్మి నీకు చిన్న మేడం. తాయమ్మ పిలిచే స్టైల్లో లక్ష్మిని అమ్మాయి గారు అని పిలువు. మంచి చెడు అన్నీ తెలిసిన తులసికి
నువ్వంత వివరంగా చెప్పాలా? ఆమెకు ఆ మాత్రం తెలీదా? తాయమ్మా, ఎంత తెలిసినా ఒకరిని ఒక పనిలోకి అపాయింట్ చేసుకునేటప్పుడు కొన్ని చెప్పాలి. తప్పేముంది? ఇవ్వు తులసి. అమ్మగారు, కాఫీ తీసుకోండి. లక్ష్మి, అలా వెళ్ళిపోతున్నావేంటి? కాఫీ నచ్చలేదా? నీ కాఫీ తాగే అలవాటు లేదా? కాఫీ తాగే అలవాటు లేకపోవటం కాదు సంజయ్, తులసి ఇలా కాఫీ ఇవ్వటం తనకి నచ్చలేదు. కొద్ది రోజులకి అలవాటు అవుతుంది నందిని, వదిలే. అవును అంకుల్, అన్నట్టు అందరికీ కాఫీ నచ్చిందా? ఫస్ట్ టైం తులసి చేత్తో కలిపిన కాఫీ తాగడం. చాలా కమ్మగా, ఫిల్టర్ కాఫీ లాగా చాలా బాగుందమ్మా. కాఫీయే ఇంత బాగుందంటే ఇక వంట ఎంత బాగా చేస్తుందో. తులసి క్యాటరింగ్ సర్వీసెస్ ఒక బ్రాండ్ పిన్ని. ఆ బ్రాండ్ ఓనరే మనకి వంట చేసి పెట్టబోతుంది. టేస్ట్ విషయంలో మనం ఏ డౌట్స్ పెట్టుకోనక్కర్లేదు. ప్రతి వంట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం ప్రతిరోజు తృప్తిగా భోంచేయొచ్చు. ఆ తులసి, కాసేపటి తర్వాత మెను చెప్తాను. తలాడించడం కాదు. అలాగే మేడం అను. అలాగే మేడం. ఇప్పుడెళ్ళు. అత్తయ్య, ఏంటిది? నువ్వు ఇక్కడ పనిచేయడానికి రావడం ఏంటి? నందిని నిన్నలా అవమానిస్తుంటే నేను తట్టుకోలేను. అయినా విష్ణు, ఈశ్వర్ నిన్నెలా పంపించారు? వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? లక్ష్మి, నేనిప్పుడు తులసిగా రాలేదు. దయచేసి నన్ను అత్తయ్య అని కూడా పిలవకు. నాకు తెలుసు, నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా. జ్యోతితో నా పెళ్లి జరిపించాలని నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తే నేను గుళ్ళో నుంచి వచ్చి సంజయ్తో తాళి కట్టించుకున్నానని కోపం కదా. జ్యోతి ప్రాణాలు కాపాడటం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించు. అయ్యో లక్ష్మి, జరిగిన విషయాల గురించి నువ్వు నాతో మాట్లాడుకో. ఇప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలీదు. నేను నీకంత పరాయిదాన్ని అయిపోయానా అత్తయ్య? నువ్వు ఈ ఇంటి కోడలు అయిపోయావు. మరి దాని అర్థం నువ్వు అదే కదా. ఏ తప్పు చేయకపోయినా నా బిడ్డ రిమాండ్లో జైల్లో ఉన్నాడు. ఎలాగైనా వాణ్ణి నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. అత్తయ్య, జ్యోతిని వెళ్ళి కలిసారా? ఎలా ఉన్నాడు? ఆశలన్నీ నెరవేరుతాయని ఆఖరి నిమిషం వరకు నమ్మకంగా ఉన్నవాడి పరిస్థితి ఇప్పుడెలా ఉంటుందో
నీ మనసుకు తెలీదా? తెలుసు అత్తయ్య, కానీ నేనేం చేయలేకపోయాను. నేను మీకు చేసింది మంచో ద్రోహమో నాకు తెలియడం లేదు. ఆ, లక్ష్మి, జ్యోతిని తలుచుకుని నువ్వు బాధపడకు. సంజయ్ భార్యగా నువ్విక్కడ కొత్త జీవితంలోకి అడుగు పెట్టావు. నీ గురించి, ఈ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు. శభాష్ తులసి, మాట నిలుపుకోవటంలోనూ మంచి చెడు చెప్పటంలోనూ నువ్వు చాలా గొప్పదానివి. లక్ష్మి, నిన్నిటు లాక్ రాగానే తను నీతో ఏం మాట్లాడుతుందో నువ్వు తనతో ఏం మాట్లాడతావో అనుకున్నాను. బట్ యు ఆర్ గ్రేట్. కీప్ ఇట్ అప్. లక్ష్మి, మన ఇంట్లో పని చేయటానికి వచ్చిన వాళ్ళతో ఎలాంటి పర్సనల్ అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా మనకేం కావాలో అది చెప్పి చేయించుకుంటే మంచిది. లోపలికెళ్ళు. లోపలికి వెళ్ళు. తులసి, నువ్వు మాట కట్టుబడి రావటం, లక్ష్మిని ఇంటి కోడలుగా ఆలోచించమని చెప్పటం మనస్ఫూర్తిగానే చెప్పావు కదా. ఇందులో ఎలాంటి కుట్ర లేదు కదా. కుట్ర పన్నింది నువ్వు. నా కొడుకు ప్రేమను చెడగొట్టి వాణ్ణి జైల్లో పెట్టించింది నువ్వు. చూస్తాను నీ ఆటలు ఎంతవరకు సాగుతాయో. ఏ బుజ్జి, ఈరోజు కిచెన్ డ్యూటీ రేవతిది. నీకు ఇక్కడేంటి పని? కాస్త హెల్ప్ చేస్తున్నానమ్మా. నువ్వు ఎలాంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. వంట వండడము ఆమె డ్యూటీయే, వడ్డించడం కూడా ఆమె డ్యూటీయే. నువ్వు వెళ్ళి వేరే పని ఏమైనా ఉంటే చూసుకో, అర్థమైందా? సారీ మేడం. ఇట్స్ ఓకే. ఇంకోసారి సారీ చెప్పే పరిస్థితి తెచ్చుకోకు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. నా మీద అంత పెద్ద యాక్షన్ తీసుకోకండి మేడం. మీ మధ్య ఇంత పెద్ద పెద్ద కండిషన్స్ ఉన్నాయని తెలియక అలా సాయం చేద్దామని వచ్చాను. ఇంకెప్పుడు ఇలాంటి చనువు తీసుకోను. అలా ఏదన్నా చేయాల్సి వస్తే మీ ఇద్దరు పర్మిషన్ తీసుకొని చేస్తాను. అందరూ కలిసి ప్రశాంతంగా భోంచేయండి. మంచిది, వెళ్ళు. వెళ్తూ వెళ్తూ ఈశ్వర్ని వాళ్ళ అన్నయ్యని డిన్నర్కి పిలువు. అలాగే మేడం. విష్ణుబాబు, ఈశ్వర్ బాబు. ఝాన్సీ, మన కోసం పనిచేసే వాళ్ల మీద ఇంత దురుసుగా మాట్లాడడం అవసరమా? అవసరమే. ఎవరిని అక్కడుంచాలో అక్కడుంచితేనే డిసిప్లైన్ ఉంటుంది. అన్నట్టు డిన్నర్కి ఏం వండుతున్నావు? తినబోతూ రుచులెందుకు, ఈశ్వర్ని విష్ణుని రాని అందరం కలిసి భోంచేద్దాం. విష్ణు, ఈశ్వర్, భోజనం తయారైంది, తొందర రండి కిందికి. జ్యోతితో లక్ష్మి పెళ్లి జరిపించకపోతే అత్తయ్య గారు నందిని ఇంటికి పని మనిషిగా వెళ్తానన్నారు. వడ్డించండి మేడం.
మీరే వడ్డిస్తారా మేమే వడ్డించుకోవాలా? నేను వడ్డిస్తాను ఝాన్సీ. తాయమ్మా, పిన్ని, కార్యక్రమం మొదలు పెట్టండి. తాయమ్మా, ఇలాంటి ఆటలు ఎందుకు? అమ్మాయికి మీరు కొత్త. మీతో చనువు పెరగాలంటే ఇలాంటి ఆటలు ఆడాలి మరి.